భవిష్యత్తులో మగవాళ్ళు అంతరించిపోతారా? రీసెంట్గా సైంటిస్టులు ఒక విషయాన్ని కనిపెట్టారు. అది ఫ్యూచర్లో మగవాళ్ళు తగ్గిపోతారు అని, అంటే అంతరించిపోతారు అని. సాధారణంగా పుట్టబోయేది మేలా ఫిమేలా అనేది XY క్రోమోజోమ్స్ నిర్ణయిస్తాయి. మొత్తం 23 జతల క్రోమోజోమ్స్ ఉంటే అన్ని XY క్రోమోజోమ్స్ ఉంటాయి. చివరి జత XY అదే పుట్టబోయేది మేలా ఫిమేలా అనేది డిసైడ్ చేస్తుంది. XX క్రోమోజోమ్స్ అయితే ఫీమేల్, XY అయితే మేల్. ఆ Y క్రోమోజోమ్ కూడా మేల్లోనే ఉంటుంది. మొత్తానికి జెండర్ను డిసైడ్ చేసేది మేల్. అయితే చాలా సంవత్సరాలుగా Y క్రోమోజోమ్ సైజ్ తగ్గిపోవడంతో పాటు అందులోని జీన్స్ తగ్గిపోతున్నాయి. 300 మిలియన్ల సంవత్సరాల క్రితం 1000 నుండి 1400 జీన్స్ ఉంటే ప్రస్తుతం 45 నుంచి 55 జీన్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోవచ్చు. ఈ జీన్సే మన కలర్, హైట్ లాంటి విషయాలను నిర్ధారిస్తుంది. అయితే ఇది ఇలా కంటిన్యూ అయ్యి మొత్తం మగవాళ్ళు అంతరించిపోతారు అంటే చెప్పలేం. ఎందుకంటే స్పైనీ ర్యాట్ అనే ఎలుకల్లో కూడా ఇలానే Y క్రోమోజోమ్ అనేది ఉండేది. అంటే ఒకప్పుడు, ఇప్పుడు లేదు. అయితే వాటిలో మగ ఎలుకలు లేవా అంటే ఉన్నాయి. వాటికి ఏ సమస్య కూడా రాలేదు. ఎందుకంటే ఆ Y క్రోమోజోమ్ చేసే పని, అంటే పుట్టబోయేది మేలా ఫిమేలా అనేది వేరే క్రోమోజోమ్స్ డిసైడ్ చేస్తున్నాయి. Y క్రోమోజోమ్ చేసే పనిని వేరే క్రోమోజోమ్స్ చేస్తున్నాయి. అయితే మనకి ఇలానే జరుగుతుందని చెప్పలేం. Y క్రోమోజోమ్ పూర్తిగా తగ్గిపోవడానికి 11 మిలియన్ల సంవత్సరాల టైం పడుతుంది. పూర్తిగా మగవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అలా కాకపోవచ్చు. అలా జరగకూడదని కోరుకుందాం.